కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. బాధిత కుటుంబాలకు ఉద్యోగం ఇవ్వడాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. అర్హత ఉన్న వారికే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని తేల్చి చెప్పింది. కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. బాధిత కుటుంబాలకు ఉద్యోగం ఇవ్వడాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. అర్హత ఉన్న వారికే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని తేల్చి చెప్పింది. పూర్తి సమాచారం చెన్నై నుంచి మా ప్రతినిధి సిరి అందిస్తారు. సిరి, కరూర్ తొక్కిసలాటలో ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలను మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ రద్దు చేసింది. గత ఏడాది సెప్టెంబర్ లో తమిళ వెట్రి కళగం నిర్వహించిన కరూర్ సభలో జరిగిన తొక్కిసలాటలో మొత్తం 41 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ నెల ప్రారంభంలో ముఖ్యమంత్రి విజయ్ కరూర్ వెళ్లి బాధిత కుటుంబాలను సానుభూతి తెలపడమే కాకుండా వారికి కారుణ్య నియామకాల కింద ప్రభుత్వ ఉద్యోగ నియామక ఉత్తర్వులు కూడా అందజేశారు. అయితే ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై వివరణ జరిపినటువంటి మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ ఈ రోజు కీలక తీర్పు వెలువచ్చింది. జస్టిస్ సివి కార్తికేయన్, జస్టిస్ ఆర్ శక్తివేల్ ధర్మాసనం ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవోలను రద్దు చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 చట్టం ముందు సమానత్వం, అలాగే ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలకి విరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది. ఇక ఇప్పటికే అనేక ప్రభుత్వ శాఖల్లో కారుణ్య నియామకాల కోసం తమ కుటుంబ సభ్యులు ఉద్యోగంలో కోల్పోయిన వారు వేచి ఉన్నారని, వారిని పక్కన పెట్టి ఈ నియామకాలు చేయడం సమంజసం కాదని కూడా ధర్మాసనం పేర్కొంది. ఆర్టికల్ 162 కింద ఉన్న కార్యనిర్వహణ అధికారులను కూడా రాజ్యాంగం పరిమితిలోనే వినియోగించాలని, లేకపోతే పాలనలో గందరగోళం ఏర్పడుతుందని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో కారుణ్య నియామకాలు అనుమతిస్తే భవిష్యత్తులో రోడ్డు ప్రమాదాలు లేదా